వరల్డ్. ఫ్రెండ్స్, టుడే టాపిక్ భారత ప్రభుత్వం కొత్తగా రూపొందించిన డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ 2021లో 4th క్లాజ్ డ్యూటీస్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ అంటే డైరెక్ట్ సెల్లింగ్ చేస్తున్న సంస్థల యొక్క విధులు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం పార్ట్ 1లో ఫస్ట్ క్లాజ్ షార్ట్ టైటిల్ అండ్ కమిన్స్మెంట్, సెకండ్ క్లాజ్ స్కోప్ అండ్ అప్లికబిలిటీ, థర్డ్ క్లాజ్ డెఫినేషన్స్ వీటి గురించి పూర్తి సమాచారం తెలుసుకున్నాం. ఇప్పటి వరకు నేను చేసిన డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ 2021 పార్ట్ 1 మీరు ఇంకా చూడకపోయి ఉంటే తప్పకుండా ఆ వీడియో చూడండి. ఎండ్ కార్డ్స్లో ఉంటుంది, అలాగే క్రింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ను ప్రొవైడ్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా వీడియోని జాగ్రత్తగా చివరి వరకు చూడండి. మీకు డైరెక్ట్ సెల్లింగ్ గురించి తెలియని ఎన్నో విషయాలు మీరు తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. 4th క్లాజ్ డైరెక్ట్ సెల్లింగ్ సంస్థల యొక్క విధులు ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారం చేయాలనుకునే కంపెనీ భారతదేశంలోని 3 చట్టాల ప్రకారం రిజిస్టర్ అవ్వాలి. అవి మొదటిది కంపెనీస్ యాక్ట్ 2013-1956, రెండవది పార్ట్నర్షిప్ యాక్ట్ 1932, మూడవది లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ యాక్ట్ 2008. ఈ మూడింటి ప్రకారం రిజిస్టర్ అయిన కంపెనీ మాత్రమే భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్ సెల్లింగ్ చేసే కంపెనీ భారతదేశంలో ఎక్కడైనా కనీసం ఒక ఫిజికల్ లొకేషన్లో రిజిస్టర్డ్ ఆఫీస్ కలిగి ఉండాలి. ఫ్రెండ్స్, చాలా కంపెనీలు ఆన్లైన్లో వెబ్సైట్లో కనిపిస్తాయి, కానీ వాటికి రిజిస్టర్డ్ ఆఫీస్ భౌతికంగా ఉండదు. ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ 2021 ప్రకారం అటువంటి కంపెనీలన్నీ రద్దు చేయబడతాయి. ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. డైరెక్ట్ సెల్లింగ్లో అమ్ముతున్న వస్తువులకు మరియు సేవలకు సొంత ట్రేడ్ మార్క్స్, సొంత లైసెన్సులు కలిగి ఉండాలి. ఇతర కంపెనీలు తయారు చేసిన వస్తువులను మరియు సేవలను తమ పేరుతో అమ్మకూడదు. తన సొంతం కాని వస్తువులకు మరియు సేవలకు కమిషన్లు, బోనస్లు ఇవ్వకూడదు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కలిగి ఉండాలి. ప్రతి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ 2021లో అన్నింటినీ పాటించేలా పర్యవేక్షించడానికి ఒక నోడల్ ఆఫీసర్ని నియమించుకోవాలి. ఆ నోడల్ ఆఫీసర్ భారతీయుడై ఉండాలి, భారతదేశంలో నివసిస్తూ ఉండాలి. డైరెక్ట్ సెల్లింగ్ చేసే కంపెనీలు తమ డైరెక్ట్ సెల్లర్కి అంటే డిస్ట్రిబ్యూటర్కి తప్పకుండా గుర్తింపు కార్డు అంటే ఐడి కార్డ్స్ ఇవ్వాలి. ప్రతి డిస్ట్రిబ్యూటర్ యొక్క KYC వివరాలు తీసుకోవాలి, అంటే నో యువర్ కస్టమర్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మరియు బ్యాంక్ డీటెయిల్స్ మొదలగునవి. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఒక మంచి వెబ్సైట్ని కలిగి ఉండాలి, అది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ తన వెబ్సైట్లో కంపెనీ యొక్క పూర్తి వివరాలు, అలాగే ఉత్పత్తుల వివరాలు, ఉత్పత్తుల యొక్క ధరల వివరాలు స్పష్టంగా ఉంచాలి. కస్టమర్స్ తమ ఫిర్యాదులను తెలపడానికి కస్టమర్ కేర్ నెంబర్స్ ఉండాలి. ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. ఎవరైనా కస్టమర్ ఒక ఫిర్యాదు చేసిన వెంటనే అతనికి టికెట్ నెంబర్ను కేటాయించాలి. ఆ టికెట్ ద్వారా వినియోగదారుడు ఫిర్యాదుకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోగలగాలి. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ తన వెబ్సైట్లో తన యొక్క అసలు పేరును అందరికీ కనిపించేలా ఉంచాలి. హెడ్ ఆఫీస్ అంటే ప్రధాన కార్యాలయం వివరాలు కూడా పూర్తిగా ఉండాలి. అదేవిధంగా అన్ని బ్రాంచ్ల వివరాలు వెబ్సైట్లో అందరికీ కనిపించేలా ఉండాలి. కంపెనీ యొక్క ఈమెయిల్, ఫ్యాక్స్ నెంబర్, ల్యాండ్లైన్ నెంబర్, కస్టమర్ కేర్ నెంబర్స్ అందరికీ కనపడేలా వెబ్సైట్లో ఉంచాలి. ఇంకా ముఖ్యమైనది గ్రీవియన్స్ ఆఫీసర్ నెంబర్ కూడా వెబ్సైట్లో ఉంచాలి. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ తన వెబ్సైట్లో తను అమ్ముతున్న ప్రొడక్ట్స్ యొక్క రిటర్న్ పాలసీ అంటే తిరిగి తీసుకునే విధానం ఏమిటో తెలియజేయాలి. రీఫండ్ పాలసీ అంటే వస్తువులను నచ్చకపోతే డబ్బులు తిరిగి ఇచ్చే విధానం కూడా స్పష్టంగా, ఎక్స్చేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే వస్తువులను ఒకదానికి బదులు మరొకటి మార్చుకునే విధానాన్ని కూడా స్పష్టంగా ఉంచాలి. వస్తువుల మీద వారంటీ మరియు గ్యారంటీ వివరాలు మొత్తం అన్నింటినీ పొందుపరచాలి. అలాగే వస్తువులను డిస్ట్రిబ్యూటర్కి మరియు కస్టమర్లకు పంపించే విధానం అంటే కొరియర్ సర్వీస్ వివరాలు కూడా తెలియచేయాలి. అలాగే మోడ్ ఆఫ్ పేమెంట్ అంటే వస్తువులను కొనుక్కున్నప్పుడు డబ్బులు కట్టే విధానాన్ని తెలియచేయాలి. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ దగ్గర తాను డైరెక్ట్గా అమ్ముతున్న ఉత్పత్తులను కొంటున్న వారి డిస్ట్రిబ్యూటర్లు మరియు కస్టమర్ల వివరాలు ఉండాలి. వస్తువులను ఎన్ని రోజుల్లో డెలివరీ చేస్తారో తెలియచేయాలి. అమ్ముతున్న వస్తువు ఏ దేశానికి చెందిందో స్పష్టం చేయాలి. వస్తువు యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ మంత్ అండ్ ఇయర్ ని స్పష్టంగా ముద్రించాలి. ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు చెప్పినట్లుగా వస్తువుల రిటర్న్ పాలసీ, వారంటీ మరియు ఎక్స్చేంజ్ వివరాలు స్పష్టంగా ఉండాలి. ఫ్రెండ్స్, ఈ రూల్ ని మరింత జాగ్రత్తగా వినండి. ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అయినా తను చేస్తున్న బిజినెస్ లో అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేయకూడదు. అంటే
ప్రొడక్ట్స్ సర్వీసెస్ ముసుగులో మనీ సర్క్యులేషన్ పిరమిడ్ స్కీములు నడపకూడదు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు మార్కెట్లో కనిపిస్తున్న 80% కంపెనీలు ప్రొడక్ట్ ముసుగులో ప్రజలను నమ్మిస్తూ మనీ సర్క్యులేషన్ పిరమిడ్ స్కీములను చాలా తెలివిగా నడిపిస్తున్నాయి. ఇక మార్చి 2022 తర్వాత ఇటువంటి కంపెనీల ఆటలు సాగవు. ప్రభుత్వమే అలాంటి తప్పుడు కంపెనీలపై చర్యలు తీసుకోబోతోంది. జాగ్రత్త పడండి. ఇప్పటికే మీలో ఎవరైనా తెలుసో తెలియకో అటువంటి దొంగ కంపెనీల్లో చేరి ఉంటే ఇంకా ఎవరిని జాయిన్ చేయించకండి. మనల్ని ఎక్కువగా నమ్ముతున్న మన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ని అట్లాంటి కంపెనీలలో చేర్పించకండి, వారిని నష్టపరచకండి. చాలా మంది చదువుకున్న వాళ్ళే డైరెక్ట్ సెల్లింగ్ గురించి అవగాహన లేక తాము చేస్తున్నది డైరెక్ట్ సెల్లింగ్ అనే భ్రమలో మనీ సర్క్యులేషన్ పిరమిడ్ స్కీమ్లను చేస్తున్నారు. కాబట్టి తప్పులు జరగకుండా డైరెక్ట్ సెల్లింగ్ గురించి అవగాహన పెంచుకోండి, జాగ్రత్త పడండి. డైరెక్ట్ సెల్లింగ్ లో అమ్ముతున్న వస్తువులన్నీ లీగల్ మెట్రాలజీ యాక్ట్ 2009 ప్రకారం అన్ని డిక్లరేషన్స్ కలిగి ఉండాలి. ప్రతి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేకమైన పరిష్కార యంత్రాంగాన్ని నియమించాలి. ఫిర్యాదులను పరిష్కరించే అధికారి యొక్క అప్డేటెడ్ ఫోన్ నెంబర్ ఉంచాలి. అధికారి యొక్క పూర్తి వివరాలు, ఈమెయిల్ వివరాలు అన్నింటినీ తన అధికార వెబ్సైట్ లో అందరికీ కనబడేలా ఉంచాలి. అలాగే ఆ వెబ్సైట్ యొక్క URL ని ఉత్పత్తుల మీద మరియు ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ షీట్స్ మీద అలాగే పాంప్లెంట్స్ మీద ముద్రించాలి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే దానిని 48 గంటలలో స్వీకరించినట్లుగా డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్న అధికారి ధృవీకరించాలి. ఆ ఫిర్యాదును పరిష్కరించడానికి సాధారణంగా 1 నెల సమయం ఉండాలి. ఒకవేళ 1 నెల కంటే ఎక్కువ సమయం తీసుకుంటే ఆలస్యానికి గల కారణాలను రాతపూర్వకంగా పేర్కొనాలి. ఆ ఫిర్యాదుపై తీసుకున్న చర్యల గురించి కంప్లైంట్ చేసిన వారికి ఎప్పటికప్పుడు తెలియచేయాలి. ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. ప్రతి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఒక ప్రధాన కంప్లైన్స్ ఆఫీసర్ ని నియమించాలి. అతను కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 మరియు డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ 2021 లోని అన్ని నిబంధనలను ఎప్పటికప్పుడు ప్రొసీడింగ్స్ రూపంలో అందరికీ తెలియచేయాలి. ప్రతి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కన్స్యూమర్స్ కంప్లైంట్స్ చేయడానికి తన అన్ని శాఖలలో అంటే బ్రాంచెస్ లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. అలాగే డిస్ట్రిబ్యూటర్స్ కూడా కంప్లైంట్ చేయడానికి పోస్ట్ ద్వారా, ఫోన్ ద్వారా, వ్యక్తుల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా వచ్చిన మొత్తం సమాచారాన్ని ఫైల్ చేయాలి. వాటిని భద్రపరచడానికి ప్రత్యేకమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ప్రతి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ తన కంపెనీలో ఉన్న డైరెక్ట్ సెల్లర్స్ అంటే డిస్ట్రిబ్యూటర్ల యొక్క ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఈమెయిల్ వివరాలు, ఫోన్ నెంబర్స్ మొదలగు అన్ని వివరాలను తీసుకొని ఉండాలి. ఫ్రెండ్స్, ఒక నిజమైన డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ వీడియోని తప్పకుండా చూడండి. చాలా మంది ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోలు చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా సపోర్ట్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని టచ్ చేయండి. చేశారా? అలాగే పక్కనే ఉన్న గంటను కూడా టచ్ చేయండి. టచ్ చేశారా? థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఫ్రెండ్స్, ప్రతి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ రిసిప్ట్ బుక్ ని మెయింటైన్ చేయాలి. దానిలో వస్తువులు అమ్మిన డైరెక్ట్ సెల్లర్ వివరాలు, అదేవిధంగా వస్తువులను కొంటున్న వ్యక్తి యొక్క వివరాలు పూర్తిగా ఉండేలా చూసుకోవాలి. ప్రతి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ కి పార్ట్నర్ గా ఉండాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన 4వ క్లాస్ పూర్తి అయినది. ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ 2021 లో 5th క్లాస్ రిజిస్ట్రేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ అంటే డైరెక్ట్ సెల్లింగ్ సంస్థల యొక్క నమోదు ప్రక్రియ ఎలా ఉండాలో వివరంగా తెలుసుకుందాం. భారతదేశంలో పనిచేయాలనుకునే ప్రతి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ మరియు డైరెక్ట్ సెల్లింగ్ సంస్థలో ఉన్న ప్రతి డైరెక్ట్ సెల్లర్ DPIITలో తప్పకుండా రిజిస్టర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. ప్రతి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ DPIITలో రిజిస్టర్ అవ్వాలి. DPIIT అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. దీనినే తెలుగులో పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్యం ప్రమోషన్ డిపార్ట్మెంట్ అంటారు. ప్రతి డైరెక్ట్ సెల్లర్ అంటే డిస్ట్రిబ్యూటర్స్ అందరూ తప్పకుండా DPIITలో తమ పేరును నమోదు చేసుకోవాలి. ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. భారత ప్రభుత్వం డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ 2021లో కొత్తగా తెచ్చిన రూల్ ఇది. అందరూ తప్పకుండా పాటించి తీరాలి. DPIITలో నమోదు కోసం డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలకు మరియు డైరెక్ట్ సెల్లర్స్ కి రిజిస్టర్ చేసుకోవడానికి కొంత సమయం ఇవ్వబడుతుంది. ప్రతి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ తన DPIIT నెంబర్ను తన సొంత వెబ్సైట్ లో ఉంచాలి. అదేవిధంగా ఇన్వాయిస్ లో తన కస్టమర్స్ కి క్లియర్ గా కనిపించేలా ప్రతి లావాదేవీలపైన ఉండేలా చూసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ 2021లో 6th క్లాస్ మ్యాండేటరీ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ అంటే ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ తప్పకుండా నిర్వహించాల్సిన రికార్డులు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ప్రతి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ తన ఆఫీసులో మాన్యువల్గా లేదా ఎలక్ట్రానిక్గా కొన్ని రికార్డులను తప్పకుండా మెయింటైన్ చేయాలి. వాటిలో మొదటిది ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్, అంటే భారత ప్రభుత్వం నుంచి డైరెక్ట్ సెల్లింగ్ చేయడానికి అనుమతి పొందిన సర్టిఫికేట్. రెండవది MOA, మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్. AOA అంటే ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్. ఇవి రెండు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ యొక్క లీగల్ డాక్యుమెంటేషన్స్. వాటిని క్రమం తప్పకుండా మెయింటైన్ చేయాలి. మూడవది కంపెనీ యొక్క పాన్ కార్డ్, పర్మనెంట్ అకౌంట్ నెంబర్, అలాగే TAN, ట్యాక్స్ డిడక్షన్ అకౌంట్ నెంబర్. ఈ పాన్ మరియు ట్యాన్లను భారత ప్రభుత్వానికి చెల్లించే ట్యాక్సుల కోసం తప్పకుండా మెయింటైన్ చేయాలి. నాలుగవది GST కాపీ. GST అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. దీనికి సంబంధించిన రికార్డును తప్పకుండా మెయింటైన్ చేయాలి. ఫ్రెండ్స్, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, భారత ప్రభుత్వానికి కట్టిన ఆదాయ పన్ను వివరాలకు తప్పకుండా రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. అలాగే బ్యాలెన్స్ షీట్ మరియు ఆడిట్ రిపోర్ట్స్ కు సంబంధించిన అన్ని రికార్డులను మెయింటైన్ చేయాలి. డైరెక్ట్ సెల్లర్స్ అంటే డిస్ట్రిబ్యూటర్ల వివరాలతో కూడిన రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. అలాగే ప్రొడక్ట్స్ కొనుగోలు చేసిన కస్టమర్ల వివరాలతో కూడిన రికార్డు కూడా మెయింటైన్ చేయాలి. అలాగే డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ లో కంపెనీ తరపున డైరెక్ట్ సెల్లింగ్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్ల యొక్క పూర్తి వివరాలతో కూడిన రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియోని ఇంతటితో స్టాప్ చేస్తున్నాను. నా యొక్క నెక్స్ట్ వీడియోలో డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ 2021లో 7th క్లాస్, వెరీ ఇంపార్టెంట్ క్లాస్, అప్లికేషన్స్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీ అండ్ డైరెక్ట్ సెల్లర్, అంటే డైరెక్ట్ సెల్లింగ్ చేస్తున్న కంపెనీకి ఉండాల్సిన బాధ్యతలు మరియు ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో పనిచేస్తున్న డిస్ట్రిబ్యూటర్లకి ఉండాల్సిన బాధ్యతలు. ఫ్రెండ్స్, అటువంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోని మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు వెంటనే యాక్టివేట్ చేయండి, ఎందుకంటే మీకు ఆ వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీరు భారత ప్రభుత్వం కొత్తగా రూపొందించిన డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ 2021 గురించి మీకు కొంత మేరకు అవగాహన వచ్చిందని భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే.